తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. 563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసిన కొద్ది గంటల్లోనే కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది సర్కార్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సంధ్య, ప్రభుత్వంలోని వివిధ శాఖల్లోని పోస్టులను భర్తీ చేసేందుకు 2022లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేస్తూ కొత్త ప్రభుత్వం తాజాగా కొలువుదీరిన టీఎస్పీఎస్సీ కూడా ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ రద్దు చేసిన కొద్ది గంటల్లోనే కూడా కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలోని 503 పోస్టులతో పాటు ప్రస్తుతం వివిధ శాఖల్లో ఖాళీ ఉన్న 60 పోస్టులతో కలిపి మొత్తంగా 563 పోస్టులకు సంబంధించి కూడా కొత్త నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక గతంలో 2022లో నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా మొదటిసారిగా గ్రూప్ 1 పరీక్ష జరిగింది. కానీ ఆ పరీక్ష పేపర్ సంబంధించి కూడా లీక్ అయినట్టు కూడా అనేక ఆరోపణలు నేపథ్యంలో కూడా రెండోసారి కూడా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించింది గతంలోని టీఎస్పీసీ. తాజాగా కొంత టీఎస్పీసీని ప్రక్షాళన చేయడంతో పాటు కూడా పూర్తి స్థాయిలో పోటీ పరీక్షలను కూడా పక్కాగా ప్రణాళిక నిర్వహిస్తామని చెప్పిన నేపథ్యంలోనే కూడా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కూడా రద్దు చేస్తూ తాజాగా కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త నోటిఫికేషన్ లో కూడా 563 పోస్టులను కూడా ఇటు టీఎస్పీసీ భర్తీ చేయబోతుంది. దీనికి సంబంధించి కూడా ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు కూడా ఈ కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించిన పోస్టుల కోసం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసిన అవసరం ఉంటుంది. గతంలో ఈ వయో పరిమితి 44 ఏళ్ళు ఉంటే దానికి 2 ఏళ్ళు పెంచుతూ కూడా తాజాగా ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో కూడా ఈసారి ఈ పోస్టులకు సంబంధించి కొన్ని లక్షలాది మంది అభ్యర్థులు నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సంధ్య. రైట్ కిరణ్.